నీతో పాటు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తుండొచ్చు, వాళ్ళు చేస్తుండొచ్చు, నీకు ఇంకా రాకపోయి ఉండొచ్చు. డోంట్ వరీ, నువ్వు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకో. ఆయన ఏం చెప్పాను, ఇందాక చెప్పాను, కాలమును బట్టి కూడా పనిచేస్తాడని చెప్పాను. నీకు నిర్ణయించిన కాలం వచ్చిందాకా నువ్వు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటావు. నిర్ణయ కాలం వస్తుంది, నీకు నిర్ణయించిన కాలం కూడా వస్తుంది. నీ ఉద్యోగానికి వస్తుంది, వివాహానికి వస్తుంది, సంతానానికి వస్తుంది, నీ పిల్లల భవిష్యత్తుకు వస్తుంది. ఆ కార్యము ఆయన జరిగించిందాక, ఆ సమయం ఆయన తెప్పించిందాకా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? తొందరపడి అడుగులు వేయకూడదు. దేవునికి ఏదైనా హెల్ప్ చేద్దామని ట్రై చేయకూడదు. దేవుడు కదిలేంత వరకు ఓపికతో ఆయన సన్నిధిని కాచుకొని ఆయనకు మొర్ర పెట్టటమే మన పని. ఆయనకి మొర్ర పెట్టడమే మన పని. ఇక ఆయన బాహు కదిలినప్పుడు, ఇక ఆయన పని చేయాలనుకున్నప్పుడు టపా 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 అన్నీ అయ్యే ముందుకు వస్తాయి. మైండ్ పోయిద్ది నీకు.